వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ మ్యాథ్స్ మాకు రాదు అంటూ మ్యాథ్స్ను స్కిప్ చేస్తూ డిఎస్సి వేటలో వెనకబడుతున్న నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను రేస్లో ముందు ఉంచే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియోలో మనం సంఖ్య యొక్క ప్రామాణిక రూపం, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ నంబర్, వయస్సుల మీద సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, కరెన్సీ నోట్లు, నాణెములు, కాయిన్స్ అండ్ నోట్స్, పరీక్షల్లో తప్పు ఒప్పు సమాధానాలకు మార్కులు అనే ఈ 4 అంశాలను నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సులభంగా ఏ విధంగా చేయవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్, ప్రామాణిక రూపం, స్టాండర్డ్ ఫామ్. ఇచ్చిన సంఖ్యను దశాంశ రూపంలో డెసిమల్ ఫామ్లో రాస్తూ డెసిమల్ పాయింట్ కు ముందు ఈ విధంగా సింగిల్ డిజిట్ ఉండే విధంగా రాస్తూ మిగిలిన నంబర్ను 10 పవర్లలో రాయడమే స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. మరి డెసిమల్ పాయింట్ కు ముందు సింగిల్ డిజిట్ ఉంచాలి. మరి డెసిమల్ పాయింట్ కు ముందు సింగిల్ డిజిట్ ఏదేది ఉండవచ్చు అంటే 0 మరియు 10 మధ్యలో ఉండే ద నంబర్స్ బిట్వీన్ 0 అండ్ 10 అంటే 0 లెక్కించొద్దు, 10 లెక్కించవద్దు. మిగతా ఈ నంబర్లన్నీ కూడా సింగిల్ డిజిట్ నంబర్స్. ఇవన్నీ కూడా డెసిమల్ పాయింట్కు ముందు ఉండి రిమైనింగ్ నంబర్ని మనం 10 యొక్క పవర్లలో, అది పాజిటివ్ పవర్ కావచ్చు, నెగటివ్ పవర్ కావచ్చు, ఉండే విధంగా రాయడమే స్టాండర్డ్ ఫామ్. మరి ఫర్ ఎగ్జాంపుల్ 1.99 ఇంటూ 10 పవర్ 2, 1.99 ఇంటూ 10 పవర్ -2. ఇక్కడ ఇంటూకు ముందు ఉన్న ఈ డెసిమల్ ఫామ్ గమనిస్తే ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. ఇక్కడ 10 కు పాజిటివ్ పవర్ ఉంది, ఇక్కడ 10 కు నెగిటివ్ పవర్ ఉంది. ఎక్కడైతే 10 కు పాజిటివ్ పవర్ ఉంటుందో అది బిగ్ వాల్యూ అవుతుంది, ఎక్కడైతే 10 కు నెగిటివ్ పవర్ ఉందో అది స్మాల్ నెంబర్ అవుతుంది. మరి డెసిమల్ పాయింట్ కు ముందు ఏ సింగిల్ డిజిట్స్ ఉండవచ్చు అంటే ఈ విధంగా 1 ఉండొచ్చు, 2 ఉండవచ్చు, 3 ఉండవచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండవచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండవచ్చు. అంతేకాని డెసిమల్ పాయింట్ కు ముందు ఈ విధంగా 0 అనే సింగిల్ డిజిట్ ఉండరాదు. అదేవిధంగా డెసిమల్ పాయింట్ కు ముందు డబల్ డిజిట్ కానీ లేదా ట్రిపుల్ డిజిట్ కానీ ఉండటానికి వీలు లేదు. ఈ విధంగా డెసిమల్ పాయింట్ కు ముందు 0 మరియు 10 మధ్యలో ఉండే సింగిల్ డిజిట్ మాత్రమే ఉంటే ఆ సంఖ్యను మనం స్టాండర్డ్ ఫామ్ అని పిలుస్తారు. ప్రాబ్లం, క్రింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి. ముందుగా ఇచ్చిన సంఖ్యలో డెసిమల్ పాయింట్ ఉందో లేదో గమనించాలి. ఒకవేళ డెసిమల్ పాయింట్ లేకపోతే దాని విలువ మారకుండా మనం డెసిమల్ పాయింట్ను ఉంచుకోవాలి. 1729ను నేను 1729.0 అని రాస్తున్నా. ఇలా రాసినా కూడా దాని యొక్క విలువ అనేది మారదు. ఇప్పుడు డెసిమల్ పాయింట్ కు ముందు 4 డిజిట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫామ్ లో రాయాలంటే డెసిమల్ పాయింట్ కు ముందు సింగిల్ డిజిట్ ఉండాలి. అంటే ఈ పాయింట్ కాస్త 1కి 7కి మధ్యలో రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇలా వస్తే ఇట్ బికమ్ 1.729 ఇంటూ ఎన్ని ప్లేస్లు మారింది? 1, 2, 3, 10 పవర్ 3. నెక్స్ట్ వన్ 503600 అనే ఈ సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయాలంటే ముందుగా అందులో డెసిమల్ పాయింట్ ఉందో లేదో గమనించాలి. డెసిమల్ పాయింట్ లేకున్నచో మనం పాయింట్ ఉంచి దాని విలువ మారకుండా చూసుకోవాలి. 50
3600 తర్వాత పాయింట్ పెట్టి నేను 0 రాస్తున్నా. ఇలా రాసినప్పుడు దీని విలువ మారదు. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే డెసిమల్ పాయింట్ ముందు సింగిల్ డిజిట్ ఉండాలి. అంటే ఇక్కడ ఉండాలి పాయింట్. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి రావాలి. ఎన్ని ప్లేస్లు మారాలి? 1 2 3 4 5. అంటే 5 వచ్చింది కాబట్టి 10 పవర్ 5. 5.03600 into 10 power 5. Next 986.324. పాయింట్ కు ముందు 3 డిజిట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫామ్ లో పాయింట్ కు ముందు సింగిల్ డిజిట్ ఉండాలి. ముందుగా మనం ఇచ్చిన సంఖ్యను ఎలా ఉందో అలా రాస్తున్నా. ఇలా రాసిన తర్వాత 6కు 3కు మధ్యలో ఉండే డెసిమల్ పాయింట్ అనేది 9కి 8కి మధ్యలో రావాలి. ఇలా రావాలంటే ఒక ప్లేస్ మారాలి, 2 ప్లేస్లు మారాలి. సో అవర్ ఆన్సర్ ఈస్ 2 ప్లేస్లు మారింది కాబట్టి 10 పవర్ 2 9.86324 into 10 power 2. Next 0.000692. 0.000692. మనం ముందే చెప్పుకున్నాం, ప్రామాణిక రూపంలో పాయింట్ కు ముందు 0 ఉండరాదు. పాయింట్ కు ముందు 1 నుండి 9 వరకు మాత్రమే ఉండాలి. అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలంటే కుడివైపు జరగాలి. ఎన్ని ప్లేసెస్ జరగాలి? 1 2 3 4 ప్లేసెస్ కుడివైపుకు జరిగింది. ఇలా కుడివైపుకు జరిగితే 10 పవర్లో నెగిటివ్ రావాలి. సో 6.92 into 10 పవర్ 4 ప్లేసెస్ కుడివైపుకు జరిగింది కాబట్టి -4. నెక్స్ట్ వన్ 34.279 into 10 పవర్ 5. ముందుగా నంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నా. టెన్ పవర్ 5. పాయింట్ కు ముందు సింగిల్ డిజిట్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి రావాలి. అంటే ఎడమ వైపు ఒక ప్లేస్ జరిగింది. ఎడమ వైపు జరిగినప్పుడు పవర్ లో పాజిటివ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3.4279 into ఒక ప్లేస్ మారింది కాబట్టి ఎడమ వైపు ఒక ప్లేస్ వచ్చింది కాబట్టి 10 పవర్ 1 into 10 పవర్ 5 అలాగే రాస్తున్నా. సో 3.4279 into ఇక్కడ 10 పవర్ 1 ఉంది, అక్కడ 10 పవర్ 5 ఉంది. a పవర్ m into a పవర్ n is equals to a పవర్ m plus n, that is equals to 10 పవర్ 6. నెక్స్ట్ టాపిక్ వయస్సుల మీద సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఈ విభాగంలో మనం ప్రస్తుత వయస్సును మనం ఎల్లప్పుడూ ఎక్స్గా భావించాలి. ఎక్స్ను ఆధారంగా చేసుకుని మనం భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఎక్స్ ప్లస్ అని యూజ్ చేయాలి. ప్రస్తుత వయస్సును మనం ఆధారంగా చేసుకుని మనం గతం గురించి మాట్లాడేటప్పుడు మనము ఎక్స్ మైనస్ అని ఉపయోగించాలి. సో గతం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్స్ మైనస్, ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్స్ ప్లస్ అని మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ల తరువాత అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 5,
ఇప్పటి నుండి 5 ఏళ్ల తరువాత 5 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు x మైనస్ 5 అని మనం రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత వయస్సు మనం x అనుకుంటే 4 years తరువాత ఏమవుతుంది అంటే నా వయస్సు x+4 అవుతుంది. 6 years క్రితం ఉన్నప్పుడు 6 ఏళ్ల క్రితం కాబట్టి మనం వెనక్కి వెళ్ళాలి, x మైనస్ 6 అని మనం రాయాల్సి ఉంటుంది. ప్రాబ్లం సోహన్ తల్లి ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. ఎల్లప్పుడూ బిడ్డ కంటే తల్లి వయసు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, తల్లి వయసు ఎలా ఉంది, బిడ్డ వయస్సుకు 3 రెట్లు. బిడ్డ వయస్సు మనం ప్రస్తుతం x అనుకుంటే తల్లి వయస్సు 3 రెట్లు. 3 రెట్లు అంటే ఇంటూ 3x అయింది. సెకండ్ పార్ట్ 5 years తరువాత 5 ఏళ్ల తరువాత, ఇది ప్రస్తుతం 5 years తరువాత ముందే చెప్పుకున్నాం. తరువాత అన్నప్పుడు మనము ప్లస్ చేయాలి. సో సోహన్కు 5 years పెరిగితే తల్లికి కూడా 5 years పెరుగుతుంది. సో 5 ఏళ్ల తరువాత సోహన్ వయస్సు x+5 అయితే సోహన్ తల్లి వయస్సు 3x+5 అవుతుంది. 5 ఏళ్ల తరువాత వారిద్దరి వయస్సుల మొత్తం 66కు సమానం. 5 ఏళ్ల తరువాత తల్లి మరియు బిడ్డల వయసుల మొత్తం దేనికి సమానం అంటే 66కు సమానం. అంటే ఈ రెండిటి యొక్క విలువ ఈ 66కు సమానం. దాన్ని మనం ఈక్వేషన్ గా రాస్తే x+5 ఇది సోహన్, 3x+5 ఇది తల్లి, ఇద్దరు కలిపితే వారి వయసుల మొత్తం 66. ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 3x ఉంది. 3x plus x is equals to 4x ప్లస్ ఒక 5 ఇంకో 5 10, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 66. సో 10 అటువైపు పంపిస్తే 4x ఈజ్ ఈక్వల్స్ టు 66 మైనస్ 10. 4x ఈజ్ ఈక్వల్స్ టు 66లో 10 పోతే 56. నాకు x మాత్రమే కావాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు 56/4. 4తో భాగిస్తే 4 ఒక్కట్ల 4 ఒక్కట 4 4 4ల 16. x ఈజ్ ఈక్వల్స్ టు 14. మరి ఏమడిగాడు, అయితే వారి ప్రస్తుత వయస్సులు ఎంత? వారు అంటే సోహన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత, తల్లి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఎప్పుడు నౌ ప్రస్తుతము నౌ. సోహన్ ప్రస్తుతం సోహన్ వయస్సు x అనుకుంటున్నా. మదర్ ప్రస్తుత వయసు మనం ఏమనుకున్నాం, 3x అనుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన x వాల్యూ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సోహన్ వయస్సు 14, తల్లి వయస్సు 3 × 14, 14 3ల 42. అంటే సోహన్ వయస్సు 14 years, తల్లి వయస్సు 42 years. ప్రాబ్లం తాతగారి వయస్సు మనవరాలి వయస్సుకు 10 రెట్లు. తాతగారు మనవరాలి వయస్సుకు 10 రెట్లు. తాతగారు మనవరాలి కంటే 54 years పెద్దవారు. అంటే వారిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత అంటే 54 years. తాత వయసు ఎలా ఉంది, మనవరాలి వయస్సుకు 10 రెట్లు. మనవరాలి వయస్సు మనం x అనుకుంటే తాతగారి వయస్సు 10 రెట్లు అంటే 10 × x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10x అవుతుంది. తాతగారు మనవరాళ్ళ మధ్య వయస్సు భేదం ఎంత అంటే 54.
వాళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ 54. అంటే ఈ రెండింటి మధ్య తేడా అనేది 54కు సమానం. తాతది పెద్ద వయస్సు, మనవరాలది చిన్న వయస్సు. సో తాత వయస్సులో నుండి మనవరాలి వయస్సు తీసివేస్తే ఎంత రావాలి? 54 రావాలి. 10xలో x పోతే 9x. 9x ఈజ్ ఈక్వల్స్ టు 54. x మాత్రమే కావాలంటే 54/9. 9తో భాగిస్తే 9 1 9 6. x ఈజ్ ఈక్వల్స్ టు 6. అడిగిందేంటి? ప్రస్తుతం వారి వయస్సులు. ప్రజెంట్ మనవరాలి వయస్సు ఎంత, తాత వయస్సు ఎంత? ఎస్. నౌ ముందుగా మనవరాలు తాతగారు. మనవరాలు ప్రస్తుత వయస్సు x అనుకున్నాం. తాతగారి వయస్సు 10x. x వాల్యూ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనవరాలి వయస్సు 6 అని, తాతగారి వయస్సు 60 అని తెలుస్తోంది. సో మనవరాలి వయస్సు 6 years, తాతగారి వయస్సు 60 years. నెక్స్ట్ నోట్లు, నాణెములు, నోట్స్ అండ్ కాయిన్స్. ఈ విధంగా నోట్ల మీద మరియు కాయిన్స్ మీద సమస్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్రమాణాలు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సందర్భంలో 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 10 రూపాయల నోటుని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు అన్నీ కూడా నోట్ల రూపంలో, అన్నీ కూడా రూపాయల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్య రాదు. అలా కాకుండా ఒకటేమో రూపాయల్లో ఇచ్చాడు, మిగతావి పైసల్లో ఇచ్చినప్పుడు, ఇదేమో రూపాయల్లో ఉన్నాయి, ఇవేమో పైసల్లో ఉన్నాయి. ఇలా వేరు ప్రమాణంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని ఒకే ప్రమాణంలోకి మార్చుకొని తర్వాత మాత్రమే సాల్వ్ చేయవలెను. ప్రాబ్లం: బ్యాంకులో క్యాషియర్ వద్ద 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయల విలువ కలిగిన నోట్లు 2:3:5 నిష్పత్తిలో కలవు. ఫస్ట్ వాల్యూ ఫస్ట్కు, సెకండ్ వాల్యూ సెకండ్కు, థర్డ్ వాల్యూ థర్డ్కు. ఆ మొత్తం నోట్ల విలువ 4 లక్షలు. అయితే 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? ముందుగా ఏ నోట్స్ ఉన్నాయి? 100 రూపీస్ నోటు, 50 రూపీస్ నోటు, 10 రూపీస్ నోటు అన్నీ కూడా రూపాయల్లో ఉన్నాయి. మరి వాటి యొక్క నిష్పత్తి 2:3:5 ఇలా ఇచ్చినప్పుడు వెంటనే మనం ఆ నిష్పత్తిని ఎక్స్లోకి మార్చుకోవాలి. 2x, 3x, 5x. 100 into 2x, 200x. 50 into 3x, 53 150, 150x. 10 into 5x, 50x. ఇవన్నీ కలిపితే ఆ విలువ 4 లక్షలకు సమానం. 200 ఒక 150, 350, 350 ఒక 50, 400. 400x అనేది 4 లక్షలకు సమానం. 00 00 క్యాన్సల్. 4తో 4 1 0, ఇంకొక 0. దేర్ఫోర్ x విలువ 1000. x విలువ 1000. మరి అడిగింది ఏంటి? 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 5x ఉన్నాయి.
ఇవి 100 రూపాయల నోట్లు, ఇవి 50 రూపాయల నోట్లు, ఇవి 10 రూపాయల నోట్లు. దేర్ ఫోర్ 10 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 5x. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 into 1000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే 10 రూపాయల నోట్లు 5000 ఉన్నాయి. నెక్స్ట్, ఒక ఆలయ హుండీలో 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణ్యములు 7:6:4 నిష్పత్తిలో కలవు. 1 రూపీ 7, 50 పైసలు 6, 25 పైసలు 4. మొత్తం నాణ్యముల విలువ 220 రూపాయలు. అయితే 25 పైసల నాణ్యముల సంఖ్య ఎంత? బాగా గమనిస్తే 1 రూపాయి 50 పైసలు 25 పైసలు అన్నీ కూడా ఒకే ప్రమాణంలో లేవు. మనం ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాలి. 1 రూపాయి 50 పైసలు 25 పైసలు, 25 పైసలు. ఎస్, ఈ 2 పైసల్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా పైసలోకి మార్చుకోవాలి. 1 రూపాయి అంటే 100 పైసలు, 100 పైసలు. ఇలా మార్చుకున్న తరువాత ఇది 100 పైసలు, అది 50 పైసలు, అది 25 పైసలు. అన్నీ కూడా ఒకే ప్రమాణంలో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఎస్, ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 7:6:4. 7:6:4 నిష్పత్తి వచ్చిన వెంటనే x రాయండి. 7x, 6x, 4x. 100 into 7x 700x. 56 300x. 25 4 జా 100x. ఇవన్నీ కలిపితే ఆ విలువ 220 రూపాయలకు సమానం. 220 రూపాయలు. ఇక్కడ చూస్తే పైసలు, ఇక్కడ చూస్తే రూపాయలు. సో మనం దాన్ని కూడా పైసల్లోకి మార్చుకుంటే ఇవన్నీ కలిపితే 700 ఒక 300 1000, 1000 ప్లస్ 100 1100. 1100x ఈజ్ ఈక్వల్స్ టు 1100x ఈజ్ ఈక్వల్స్ టు 220. ఇది రూపాయల్లో ఉంది, మనం దాన్ని పైసల్లోకి మార్చుకుంటే ఇంకో 2 జీరోస్ ఎక్స్ట్రా పెట్టాలి. 00 00 క్యాన్సల్. 11 1 జా 11 2 జా ఇంకో 0. therefore x is equals to 20. మరి అడిగింది ఏంటి? 25 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? therefore 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4x. 4x. x విలువ మనకి ఎంత వచ్చింది? 20. 4 into 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80. అంటే ఆ ఆలయ హుండీలో 25 కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. నెక్స్ట్, పరీక్షల్లో ప్రశ్నలు, ఎగ్జామ్ క్వశ్చన్స్. చాలా వరకు పరీక్షల్లో నెగిటివ్ మార్క్ ఉంటుంది. ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన నీట్ పరీక్షల్లో నెగిటివ్ మార్క్ ఉంది. మరి మనం ప్రశ్నను కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 4 మార్కులు ఇస్తున్నారు కాబట్టి మనం దాన్ని +4గా భావించాలి. ఒకవేళ మనం ప్రశ్నను తప్పుగా ఆన్సర్ చేసినచో, ఇన్కరెక్ట్గా ఆన్సర్ చేస్తే -1 మార్క్ అనేది మనకు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసివేస్తున్నారు కాబట్టి మనం ఆ తీసివేసే మార్కులు మనం -1గా భావించవచ్చు. ప్రస్తుతం మీరు రాస్తున్న డిఎస్సి పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు
బాగా తెలిసినవి మీరు కరెక్ట్గా పెడతారు. ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మీరు ఏదో ఒక ఆన్సర్ పెడతారు. లక్కీలీ మీరు పెట్టినది రైట్ అయితే మార్క్ వస్తుంది, పెట్టింది రాంగ్ అయితే మార్క్ అయితే పోదు. బట్ ఇలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్లో నీకు ఏదైతే డౌట్ఫుల్గా ఉందో దాంట్లో నువ్వు రాయేసినప్పుడు పడితే 4 మార్కులు, ఆ రాయి పడకపోతే నీకు వచ్చిన మొత్తం మార్కుల్లో నుండి -1 అనేది తీసివేయడం జరుగుతుంది. ప్రాబ్లం, ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు, కరెక్ట్గా రాస్తే 5 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు, 2 మార్కులు తీసేస్తారు. మాలిని అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా, అంటే క్వశ్చన్ పేపర్లో ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటినీ అటెంప్ట్ చేసింది. ఇలా అటెంప్ట్ చేస్తే 10 మాత్రమే కరెక్ట్ అయ్యాయి. ఇలా 10 మాత్రమే కరెక్ట్ అయ్యి 30 మార్కులు పొందింది. ముందుగా ఒప్పు రాస్తే +5 మార్కులు, తప్పు రాస్తే -2 మార్కులు. ఇలాంటి సందర్భంలో మాలిని అన్నిటినీ అటెంప్ట్ చేసింది, బట్ అందులో 10 మాత్రమే కరెక్ట్ అయినాయి. ఇలా కరెక్ట్గా రాసి మొత్తం 30 మార్కులు పొందింది. తప్పు ఎన్ని రాసిందో మనకు తెలియదు కాబట్టి నేను దీన్ని X అనుకుంటున్నా. సో 10 కరెక్ట్గా రాసింది కాబట్టి 10 × +5 గుణిస్తే 10 5 50. -2 × x = -2x. ఈ రెండు కలిపితే ఎన్ని వచ్చాయి మార్కులు? 30. అంటే కరెక్ట్గా రాసినవి తప్పుగా రాసిన రెండు కలిపితే మొత్తం 30 మార్కులు వచ్చాయి. 50 - 2x = 30. -2x = 30. ఈ +50 ఇటువైపు వస్తే ఇట్ బికమ్ -50. -2x = 30లో 50 తీస్తే -20. - gets cancelled. 2x = 20. x మాత్రమే కావాలంటే 20/2. x = 10. x = 10. అంటే ఆమె x అంటే ఏంటి? ఇక్కడ తప్పు రాసిన ప్రశ్నల సంఖ్య, అంటే ఆమె 10 ప్రశ్నలను తప్పుగా రాసింది. ప్రాబ్లం, ఒక పరీక్షలో 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కలవు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. కరెక్ట్ రాస్తే +4. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. 1 మార్కు తగ్గిస్తారు అంటే -1. స్వప్న అనే అమ్మాయికి ఆ పరీక్షలో 450 మార్కులు వచ్చాయి. అయితే ఆమె ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఉంటుంది? ముందుగా క్వశ్చన్లో ఇచ్చినవి మనం ఈ టేబుల్లో ఫిల్ చేసుకుంటే, సరిగ్గా రాస్తే +4 మార్కులు, రాంగ్ రాస్తే -1 మార్కు. కరెక్ట్ ఎన్నో తెలియదు, రాంగ్ ఎన్నో తెలియదు. మొత్తం ప్రశ్నలు అయితే 180. ఇలా రాస్తే ఆమెకి ఎన్ని మార్కులు వచ్చాయి? 450 వచ్చాయి. ఇలాంటి సందర్భంలో మనకు తప్పు తెలియదు, ఒప్పు తెలియదు. అలాంటప్పుడు మనము ఒప్పును X ప్రశ్న అనుకుంటే తప్పుగా 180 - X ప్రశ్నలు రాసి ఉంటుంది. మొత్తంలో నుండి మనం ఒప్పు తీసేస్తే మిగిలినవన్నీ కూడా తప్పులు. ఈ రెండు గుణిస్తే 4 × x 4x. ఇవి ఒప్పు రాసినందుకు గాను వచ్చిన మార్కులు. -1 × 180 - x. ఈ రెండు గుణిస్తే
-180 ప్లస్ ఎక్స్ వచ్చును. ఇవి కరెక్ట్ రాసేందుకు వచ్చిన మార్కులు, ఇవి తప్పు రాసేందుకు వచ్చిన మార్కులు. ఈ రెండు కలిపితే వచ్చేవి ఆమెకు వచ్చిన మార్కులు. ఆ రెండు కలిపితే 4x -180 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ మొత్తం మార్కులు 450. 4x ఒక ఎక్స్ 5x -180 ఈజ్ ఈక్వల్స్ టు 450. 5x మాత్రమే కావాలంటే 450 ప్లస్ 180. 5x ఈజ్ ఈక్వల్స్ టు 630. x ఈజ్ ఈక్వల్స్ టు 630/5. 5 ఒకట్ల 5 5, 5 2 10, 5 6 30. x ఈజ్ ఈక్వల్స్ టు 126. అడిగిందేంటి? సరైన సమాధానం రాసిన ప్రశ్నలు ఎన్ని? సరైన సమాధానం రాసిన ప్రశ్నలు ఎక్స్. therefore రైట్ రాసిన ప్రశ్నల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 126 ప్రశ్నలకు ఆమె సమాధానాలు కరెక్ట్గా రాసింది.